చేసిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ల కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. పూర్తిగా ఆధార రహితమైనటువంటి ముఖ్యమంత్రి గారు సొంత పార్టీలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ పార్టీ ఈరోజు ఒక్కసారి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి తీమను. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎందుకు తగ్గినాయి? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా అనేక కాన్స్టిట్యున్సీలలో తగ్గినాయి కదా. మరి ఎందుకు తగ్గాయో చెప్పాలి.